ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలను ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. పథకాల అమలును మరింత వేగంగా చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడంపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సమర్పించిన నివేదికపై కూడా కేబినెట్ చర్చించబోతోంది. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత ఏం చేయాలనే అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ నివేదిక సిఫార్సు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలను ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. పథకాల అమలును మరింత వేగంగా చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడంపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సమర్పించిన నివేదికపై కూడా కేబినెట్ చర్చించబోతోంది. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత ఏం చేయాలనే అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ నివేదిక సిఫార్సు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈనాటి తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, శ్రీనివాస్, ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన. సో ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 30 అంశాలపైన ఈ రోజు సమావేశంలో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. తాజాగా ఇటీవల అందులో ప్రధానంగా ఇటు కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి అటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఇటు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ లో ఏకంగా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని దాదాపుగా 15 మంది అధికారుల పైన క్రిమినల్ చర్యలను కూడా సిఫార్సు చేస్తూ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టచ్చో కూడా విజిలెన్స్ కమిషన్ సిఫార్సులు చేసింది. మరొక వైపు ఏమో కాళేశ్వరం కమిషన్ కూడా విచారణని కొనసాగిస్తా ఉంది. జూలై 31 వరకు, జూలై నెలాఖరు వరకు కాళేశ్వరం కమిషన్ కూడా విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉద్యోగుల సమస్యలపైన ఈ రోజు ప్రధానంగా చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలపైన చర్చించేందుకు వాస్తవానికి మొదట ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఐఏఎస్ అధికారులతో 3-మెన్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 3-మెన్ కమిటీ పలు దఫాలు ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లన్నింటినీ కూడా చర్చించింది. సో వారి డిమాండ్లతో ఉన్నటువంటి నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. ప్రభుత్వానికి సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఉద్యోగ సంఘాల డిమాండ్లకు సంబంధించినటువంటి నివేదిక కూడా చేరింది. నిన్న కూడా ఇటు 3-మెన్ కమిటీ, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపుగా 57 డిమాండ్లను వారు చేస్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కనీసం 3 డిఏలు అయినా ఇవ్వాలి అని చెప్పి ఉద్యోగ సంఘాలు కోరుతా ఉన్నాయి. అయితే ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం పైన ఆర్థిక భారం పడేటువంటి నేపథ్యంలో ఒక డిఏ ఇచ్చేందుకు సుముఖంగా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఉద్యోగుల డిమాండ్లు, వారి ఏవి ఖజానా పైన ఆర్థిక భారం పడకుండా ఇప్పటికిప్పుడు పరిష్కరించగలిగినటువంటి సమస్యలు ఏమున్నాయనేటువంటి దానిపైన ఈ రోజు ఆ 57 డిమాండ్ల పైన కూడా కేబినెట్ లో చర్చించి దానిపైన కూడా ఉద్యోగ సమస్యల పైన కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను ఈ రోజు సమావేశంలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా యువ వికాసం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సర్కారు తీసుకురాబోతుంది. యువకులకి స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకువస్తుంది. సబ్సిడీతో వారికి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి స్కీమ్ ఇది, వారు వ్యాపారాలు చేసుకోవడానికి. సో ఆ స్కీమ్ కు సంబంధించి ఎక్కడా కూడా అర్హులకి అన్యాయం జరగకుండా, అనర్హులకి లాభం చేకూరకుండా చాలా జాగ్రత్తగా దీంట్లో వ్యవహరించాలి. ఎంపిక నుంచి దాని ల్యాండింగ్ వరకు అని చెప్పి ప్రభుత్వం
భావిస్తా ఉంది. వాస్తవానికి జూన్ 2 నుంచే దాన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి శాంక్షన్ లెటర్లు అందజేయాలని చెప్పి భావించారు. కానీ ఎక్కడా కూడా అర్హులకి అన్యాయం జరగకుండా, అనర్హులకి లాభం జరగకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలి, గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనేటువంటి దానిలో భాగంగా దాన్ని కొంత వాయిదా వేశారు. ఆ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో కీలకంగా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకోబోతా ఉన్నారు. ఇటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ విధంగా ఇంకా చాలా అంశాలపైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి దాంట్లో, అంతేకాకుండా వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు సాగుకు రైతులంతా కూడా సన్నద్ధం అవుతా ఉన్నారు. సో ఎక్కడా కూడా ఎరువులకు ఇబ్బంది కాకుండా, విత్తనాలకు ఇబ్బంది కాకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన కూడా ఈ రోజు సమాజంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్కి రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో ఆ రైతు భరోసా ఎప్పటి నుంచి ఇవ్వాలి ఏంటి అనేటువంటి దానిపైన కూడా చర్చించి ఈ రోజు సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా చాలా సమస్యల మీద ఇంకా చాలా సమస్యల మీద అనేక అంశాల మీద ఈ రోజు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.